హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ రావడంతో వీకెండ్ రోజు హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ వేదికపైకి వచ్చి మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కెప్టెన్ ఇమాన్యుయల్తో మాట్లాడుతూ, ముందుగా కెప్టెన్ అయ్యావు కదా ఇమాన్యుయల్, నువ్వు ఈ వారం కెప్టెన్ అవ్వడానికి అన్ని రకాల 100% అర్హుడివి అంటూ కెప్టెన్ ఇమాన్యుయల్ ఆటపై ప్రశంసల జల్లు అయితే కురిపించారు. ఈ వారం వన్ మ్యాన్ షోగా హౌస్లో కామెడీని పుట్టించావు చూడు, సూపర్బ్. ప్రతి మాట ప్రతి ఆట కామెడీతో ఫుల్ ఫైర్తో ఆటలు అన్నీ ఆటలాడావు, కామెడీలో హాస్యాన్ని పండించావు. అందుకే నువ్వు కెప్టెన్కి 100% అర్హుడివి ఇమాన్యుయల్ అంటూ పొగడడం అయితే జరిగింది. ఆ తర్వాత నామినేషన్స్ గురించి మాట్లాడుతూ, బిగ్ బాస్ నీకు ఒక స్పెషల్ పవర్ ఇచ్చి ఎతకమంటే 7 నామినేషన్లను వెతికి పట్టుకున్నావు. ఆయేషాతో పోటీపడి మరీ డబ్బులు సంపాదించిన వాడివి. కనీసం ఒక్క నామినేషన్ కూడా నువ్వు చేయలేకపోయావా అంటూ క్వశ్చన్ చేయడంతో, సార్ నేను ముందుగానే చెయ్యాలి అనుకున్నాను, కానీ నేను చెప్పే పాయింట్ వేరే వారు చెప్తారు అనడంతో నేను వారికే ఆ చిట్టి ఇచ్చేశాను అంటే ఇది సేఫ్ గేమ్ అంటారు ఇమాన్యుయల్. ఇక్కడ సేఫ్ గేమ్ పనికిరాదు. 7 చిట్టీలు ఉన్నప్పుడు 7 వారాలైంది కదా, ఒక్క రీజన్ చెప్పి ఒక్కరిని నామినేట్ చేసినా కూడా ఇది సేఫ్ గేమ్ కాదు అని నేను కూడా వాదించేవాడిని. కానీ నువ్వు ఆడింది 100% సేఫ్ గేమ్, నామినేషన్స్లో ప్లే చేశావు. కళ్యాణ్ తనూజని నామినేట్ చేయలేదని ఆర్గ్యూ చేసిన నువ్వు ఒకటి నీ దగ్గర పెట్టుకొని నువ్వే తనూజని నామినేట్ చేసింటే హైలైట్ అయ్యేది కదా. నీలో నువ్వు ఏమనుకుంటున్నావో మాకు తెలిసేది. కానీ నువ్వు కళ్యాణ్ మీదకి నెపం నొప్పేసి నువ్వు మాత్రం తప్పించుకోవడానికి ప్రయత్నం చేసావు చూడు, అది సేఫ్ గేమ్ అంటే. ఆట ఆడితే సరిపోదు ఇమాన్యుయల్, సేఫ్ గేమ్ ఆడకూడదు. అప్పుడు మాత్రమే నువ్వు విన్నర్ మెటీరియల్ అనిపించుకుంటావు అంటూ నువ్వు విన్నర్ మెటీరియల్ కాదు అని ఇండైరెక్ట్గానే ఇమాన్యుయల్కి హింట్ అయితే ఇచ్చేశాడు నాగార్జున. మొత్తంగా ఆట మాత్రం సూపర్గా ఆడావు, నామినేషన్స్లో సేఫ్ గేమ్ ప్లే చేశావు అంటూ ఇమాన్యుయల్పై రెచ్చిపోయిన నాగార్జునపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.